బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి వారిని అభివృద్ధిలో తీసుకురావడమే లక్ష్యంగా కమిషన్ పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఆకాంక్షించారు. ప్రస్తుతం జనాభా తగ్గిపోతుందని, జనాభా లెక్కలు దక్షిణాదిన తక్కువగా ఉన్నాయని మంత్రి చెప్పారు. బుధవారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరు సూర్యనారాయణరాజుకు కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథిగా వై సత్యకుమార్ ఆసక్తికరంగా మాట్లాడుతూ ప్రస్తుతం జనాభా తగ్గిపోతుందని, అందువల్ల జనాభా పెంచే విషయంలో ప్రజలు నిబంధనలు అనుసరించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని, వారిని రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కమిషన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్పొరేట్ రంగంలో బాలల కోసం 25% విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సత్యకుమార్ సూచించారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, నూతన చైర్మన్ గా పదవి చేపట్టిన వేటుకూరు సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కమిషన్ చైర్మన్ నిమిత్తం 390 మంది తమ దరఖాస్తులను దాఖలు చేశారని, అందరూ తనను ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చల్లా మధుసూదన్ రావు, ప్రేమలత, నాగమానస, ఉండవల్లి గాంధీబాబు, మందాల గంగా సూర్యనారాయణ, విప్ దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, ఎంఏ వేమ, ముత్తా నవీన్, బిక్కిన విశ్వేశ్వరరావు, చైతన్యరాజు, ఎస్వీఎస్ అప్పలరాజు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తుమ్మల పద్మ, పైడా కృష్ణమోహన్, యాళ్ల దర్బాబు, కుండల సాయికుమార్, గట్టి సత్యనారాయణ, నల్లా పవన్, కంబాల శ్రీనివాసరావు, యార్లగడ్డ రామ్కుమార్, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, నురుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, కోడి సత్యవతి, గోడి వెంకట్, కె భీమశేఖర్, చక్కా రమేష్, గౌతు చిన్న తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బేక్ చేసుకుని కృష్ణమోహన్ గారు యువమోర్చాలో పోటీ పడి పనిచేసే వాళ్ళందరూ కూడా యువమోర్చా కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ, ప్రజా సమస్యల మీద అనేక సేవా కార్యక్రమాలు ఉంటున్నారు. వారితో పాటు కది చిట్టిబాబు గారు, చైతన్యరాజు గారు, మాజీ ఎమ్మెల్యే ఐఐసి రామన్ గారు. మరి ఇది చాలా విషయాలు సూర్యనారాయణ రాజు గురించి చెప్పారు. ఆయనతో కూడా మాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మరి ఆయన సుదీర్ఘకాలం ఉమ్మడి జిల్లాకే పనిచేశారు. మా మమ్మడివారి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు ఆయన 2009లో. మరి ఎంతో కమిట్మెంట్, నిబద్ధత, క్రమశిక్షణ మరి అన్ని మూర్తించిన వ్యక్తి సూర్యనారాయణరాజు గారు. పదవి వచ్చినా రాకపోయినా మరి పార్టీ గురించి పనిచేస్తూ సుదీర్ఘకాలం ఆయన సేవలు అందించారు. దాన్ని గుర్తింపుగా ఈరోజు మరి గుర్తింపు రావడం కూడా మనందరి మరి అభిమానం మరి ఆయన సంపాదించుకున్నారు. ఈరోజు మరి బాల హక్కుల గురించి, అలాగే చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ మరి మ్యారేజెస్ గురించి కూడా ఈరోజు సమాజంలో కొంత మార్పు వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, అయినా కొంత ఇబ్బంది ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ చైర్మన్ గారి అధ్యక్షతన అలాగే మెంబర్స్ నేను వారి మాటల్లో నేను విన్నాను, చాలా పూర్తి అవగాహన ఉంది వారికి. అంటే ఏం చెయ్యాలి, మన విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇది నాకు ఒక హోదా కాదు, ఇది ఒక బాధ్యత, ఇది సమాజ సేవగా భావిస్తాను, చేస్తామని చెప్పడం ఖచ్చితంగా వారికి మన సపోర్టు మరి ప్రజాప్రతినిధులుగా కానీ మన అందరి సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మనం ఎంత అభివృద్ధి చెందిన కొంత ఇబ్బందులు ఉన్నాయి, వీధి బాలల విషయంలో కానీ, చైల్డ్ మ్యారేజెస్ విషయంలో కానీ గ్రామాల్లో ఇంకా కొంత అవగాహన చేయాలి. బాగా బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో మనం ఇల్లు ఐడెంటిఫై చేసి, ముఖ్యంగా మన రాష్ట్రంలో మరి మీ ఆధ్వర్యంలో మరి ఏదైతే చైల్డ్ లేబర్ ఇదేదైతే నిర్వహించగలిగిన శక్తి, సామర్థ్యాలు వారికి ఉన్నాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇటీవల సూర్యనారాయణరాజు గారి ఇంటికి గృహప్రవేశం జరిగింది. చాలా ముఖ్యమైన అధికారిక కార్యక్రమం వల్ల ఇది కూడా చాలా ముఖ్యమైనప్పటికీ రాలేకపోయాయి. తర్వాత ఒకరోజు ఫోన్ చేసే అధికారిక బాధ్యతలు చేపడుతున్నా, పదవి బాధ్యతలు చేపడుతున్నా, ఖచ్చితంగా రావాలన్నారు. కానీ ఆ రోజు రాయలసీమలో ఉన్న కారణంగా రాయలేకపోయారు. సరే, ఇటీవల నాకే తెలిసింది ఇటువంటి ఆత్మీయ సత్కారం పెట్టారంటగా, ఏంటి సూచన ఈసారి మీరు రావాలని. అయితే మా గట్టు సత్యనారాయణ గారికో లేకపోతే మా ముత్త ఎవరికి ఇంకోరు చెప్పారు, గట్టు సత్యనారాయణ గారు ఇంకోరు చెప్పారు కేసు పెడతామన్నారని. కృష్ణమోహన్ గారు
నన్ను అలా బెదిరించలేదు, కానీ నేనే అభిమానంతో ఇవాళ ఆత్మీయ సత్కారానికి ఎన్ని పనులున్నా వీలు చేసుకుని ఖచ్చితంగా వస్తాను. ఈ సందర్భంగా అందరితో కలిసే అవకాశం కలుగుతుంది. కూటమి తరఫున చేపడుతున్న ఈ ఆత్మీయ సత్కారానికి వస్తే నలుగురితో నాకు కలిసే అవకాశం కలుగుతుందని నేను సంతోషంగా రావడం జరిగింది. ఒక సారూప్యత ఉంది నాకు సూర్యనారాయణ గారికి. అదేంటంటే 1990లో ఇద్దరు కూడా విద్యార్థి దర్శనం నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లోనే విద్యార్థి రాజకీయాన్ని మొదలుపెట్టడం జరిగింది. నేను 1994లో బీజేపీలోకి వెళ్ళాను. ఇంచుమించు 95లో అదే సమయంలో సూర్యనారాయణ గారు కూడా బీజేపీలోకి వెళ్ళారు. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 35 సంవత్సరాలకు పైగా పార్టీ సిద్ధాంతాన్ని జెండాన్ని భుజాన్ని వేసుకుని పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. దాంట్లో ఒక 2 సారూప్యతలు అన్నాను నేను. ఒకటి 1990 నుంచి చేస్తూ ఉన్నాను. రెండో సారూప్యత ఏంటంటే ఇప్పుడే పాత వీడియో చూపిస్తుంటే రాజశేఖర రాజు గారు ఏంటి ఆ టైంలో మీకు జుట్టు ఉందా అని. నాకు కూడా అలాగే జుట్టు ఉండేది. రాజశేఖర రాజు గారు 30 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్తు 35 సంవత్సరాలుగా పనిచేస్తూ తిరుగుతూ తెరవేతి సర్వస్పర్శి సర్వవ్యాపి అని ఒక దీన్ని వేసుకొని పోయిన కారణంగా మా ఇద్దరి జుట్టు ఊడిపోయింది. అది మా ఇద్దరికి ఉన్న సారూప్యత. ఎందుకంటే శ్రీనివాస్ నేను చెప్పాను 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని. అది విద్యార్థి పరిషత్లో కానీ లేదా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా లేదా ఉపాధ్యక్షుడిగా లేదా కిసాన్ మోర్చాకి రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక బాధ్యతలు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. గతంలో అధికారిక బాధ్యతలు కూడా కప్పేస్తే వాటికి న్యాయం చేశారు. ఇప్పుడే మా కనిశెట్టి బాబు గారు చెప్తారు ఆయన నెమ్మదిగా ఉండేవారు. కానీ ఎంత నెమ్మదిగా ఉన్నా నన్ను చెప్పదలుకున్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలిగినారు రాజుగారు అన్న విషయం. నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు మేము కాలేజీ చదివే రోజుల్లో ఒక సిద్ధాంతం, ఆ రోజు మనకు పరిస్థితి తెలుసు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అలాగే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు, కామన్ సివిల్ కోడ్, ఇవి ఈ దేశంలో ఎందుకు అమలవవు అనే ఆలోచనతో నా అంతట నేనుగా ఆ రోజున్న పెద్దలు యొక్క ఉపన్యాసాలు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉపన్యాసాలు కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన వెంకయ్య నాయుడు గారి ఉపన్యాసాలు కానీ, అనేక పెద్దల యొక్క వాళ్ళ ఆలోచన దారిని గమనించిన తర్వాత ఈ దేశం కోసం పని చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేను ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించటం, ఆ సమయంలోనే అనేక మంది స్నేహితులు ప్రోత్సాహం, ఆ విధంగా విద్యార్థి రాజకీయాల్లో అందరూ సమన్వయంతో మా ఎస్కేబిఆర్ కాలేజీలో నేను చదివే సమయంలో ఒక కులం లోపల ఉంటే ఒక కులం బయట ఉండేది ఏదన్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే. కానీ మొట్టమొదటిసారి నేను ఆ కాలేజీలో చదివే సమయంలో అన్ని కులాలని ఆ బంద్లో పాల్గొని ఆ కాలేజీ అభివృద్ధి కోసం మొదటిసారి అక్కడ ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అందరి యొక్క సమన్వయంతో ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే అందరి యొక్క సమన్వయంతో ముందుకు వెళ్ళటం వల్ల ఈరోజు పార్టీలో కానీ విద్యార్థి పరిషత్తులో కానీ ఒక నాయకుడుగా మిగతా వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందటం జరిగింది. ఆ తర్వాత విద్యార్థి పరిషత్తు చదువు పూర్తయిన తర్వాత మా అప్పటి అఖిల భారత సంఘటన మంత్రి శేఖర్జీ అనేవాళ్ళు, ఆయన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బీజేపీలో జాయిన్ అవ్వాలని ఆయన ఆదేశం మేరకు ఆ రోజు 1995లో కృష్ణమోహన్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ రోజు జిల్లా ఇన్ఛార్జిగా హరిబాబు గారు రమ్మని నన్ను పిలిచి మాట్లాడి కృష్ణమోహన్ గారికి ఇతను పూర్తి సమయం ఇచ్చి పార్టీలో పనిచేస్తారు మనకు పైనుంచి మనకి చెప్పడం జరిగింది విద్యార్థి పరిషత్, అందువల్ల అతన్ని తీసుకోవాలని కృష్ణమోహన్ గారికి చెప్పటం. ఆ తర్వాత పార్టీలో యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత మేము జిల్లా అధ్యక్షుడిగా
ఎందుకంటే మా అదృష్టం ఏంటంటే నాకు 98లో యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు. అలాగే 2013లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. 14లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ విధంగా మాకు దేవుడు కూడా కరుణించాడు. తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజు ఆ విధంగా భారతీయ జనతా పార్టీని కింద స్థాయిలో, ఎందుకంటే నేను జిల్లా అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ పరిపాలనలో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇచ్చారు. తర్వాత అన్ని శాఖలు కూడా ఒక మంచి చైర్మన్ కమిటీని నియమించుకొని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాల ఆలోచనతో ఈరోజు అన్ని శాఖల చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఈ రోజున రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్మన్గా మన ఏటుకూరి సూర్యనారాయణ గారిని ఇవ్వడం, ఈరోజు ఆ సందర్భంగా మనం ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంలో వారికి నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు మనందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న వారికి. మన అన్నిటికంటేనండి సూర్యనారాయణ గారికి ఒక గొప్ప చైర్మన్ ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చాలా గొప్ప చైర్మన్ ఇచ్చింది. ఎందుకంటే ఈ రోజున మనం చాలా సందర్భాలు ఎక్కడ తిరిగినప్పుడు, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెప్తారు, మా పిల్లలకి వెనక ముందు ఎవరు లేరండి, పిల్లల్ని ఎవరో చూసుకున్న లేరండి అని చెప్పి మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ స్కూల్లో జాయిన్ చేయడం కూడా చేస్తూ ఉంటాం మనం అందరికీ. అదేవిధంగా చాలామంది పేదరికంలో ఉండి పిల్లలందరూ కూడా పనులు పంపిస్తూ ఉంటారు. చాలామంది అక్కడ అంటారు, ఏంటంటే ఇలాంటి పిల్లలు కూడా చదివించుకుని ఇలా పనులు చేపిస్తున్నారంటే పేదరికం చెప్తుంటారు. కానీ వాళ్ళకి సరైన చదువు చెప్పి వాళ్ళకి ప్రయోజనం చేస్తే మనం అప్పుడప్పుడు అంటూ ఉంటారు పెద్దలు, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయంటూ ఉంటారు. అలాంటి మట్టిలో మాణిక్యాలు తయారు చేయడానికి సూర్యనారాయణకి మంచి అవకాశం వచ్చిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున అలాంటి పిల్లలందరూ చదివించిన తర్వాత అండి చాలామంది అక్కడక్కడ కనిపిస్తుంటారు. నువ్వు ఎక్కడ చదువుకున్నావంటే మాకు వెనక ముందు ఎవరు లేరండి, ప్రభుత్వ పాఠశాల అప్పుడు జాయిన్ చేశారు, చదివించారు, ఈరోజు నేను పెద్ద డాక్టర్ అయ్యాను, ఇంజనీర్ అయ్యాను, లేదా కలెక్టర్ అయ్యానని చెప్పిన సందర్భాలు చాలామంది చూసామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి సామాన్యుల్ని ఈరోజు చదివించే అవకాశం, చూసే అవకాశం సూర్యనారాయణ గారికి కింద డైరెక్టర్ దక్కింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమానికి, మంచి వ్యవస్థకి చైర్మన్గా సూర్యనారాయణ గారికి ఇచ్చారు. ఈరోజు వారికి కూడా మనం అందరూ కలిసి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో చదువుకోకుండా, అలాంటి పిల్లలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తుంది. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ రోజునతో పాటు విద్యారంగాన్ని ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజున ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయండి. మొన్నే చూశారు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకున్నారు ఈ రోజున.